ఫ్రెండ్స్, ఇది పడి పడి లేచే మనసు ఎపిసోడ్ 2. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ ముందుకు మరెన్నో స్టోరీస్ తీసుకువస్తాను. ఆ అమ్మాయి తన కలలో చూసిన అబ్బాయి ప్లేస్కి రాగానే ఆ అమ్మాయి కళ్ళు షాక్తో పెద్దవి అయ్యాయి. ఎదురుగా బీర్ తాగుతున్న ఇద్దరు మందు బాబులు ఎంట్రీ ఇచ్చారు. ఊరికే మందుబాబులు అని ఏమంటాంలేండి, జస్ట్ ఫర్ ఏ చేంజ్ మనం ముద్దుగా మబ్బు అని పిలుచుకుందాం. ఫస్ట్ మబ్బు రేయ్ బావా, పడవరా, అటు చూడు అని ఇంకో మబ్బుగాడి వీపుమీద ఫెడెల్మని కొట్టాడు. రెండవ మబ్బు రేయ్ నీయబ్బా, నాకు కనిపిస్తుంది కదరా, నువ్వు కొట్టి చెప్పనవసరం లేదు ఎదవ అన్నాడు. ఫస్ట్ మబ్బు సరేగాని ముందు పద, పడవలో ఉన్నది పెట్టో పుంజో చూద్దాం అని ఇద్దరూ కార్ దగ్గరికి వెళ్లి గ్లాస్ మీద కొట్టారు. వాళ్లు వచ్చేసరికి మన పాపకి ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇదెందిరా బాబూ, ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు ఈ బ్లూబాయ్ చావు నా చావుకి వచ్చింది. ఎహే ఇదంతా కాదు, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే సేఫ్. ఆ బ్లూబాయ్ సంగతి తర్వాత చూడొచ్చు అని కార్ స్టార్ట్ చేసింది. బట్ నో యూస్, ఎంత ట్రై చేసినా కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఒసే ఆరోహి, నీ టైమెంటే బాబు మరీ ఇంత దరిద్రంగా ఏడ్చిందేంటే? ఈ రోజుతో నీ బతుకు బందర్ బస్టాండే పో. హో, మన పాప పేరు ఆరోహినా, ఫాఫం మనోళ్ళు రక్ష అనుకుని ఉంటారు. రెండవ మబ్బు ఓయ్ చెప్తుంటే చెవికి ఎక్కుతలేద నీకు, దిగు నువ్వు కార్లో నుండి అన్నాడు. ఫస్ట్ మబ్బు దిగుతావా, అద్దం పగలగొట్టలా? ఆరోహివామో, వీళ్ళు వదిలేలా లేరు. ఒసే ఆరోహి, ఈరోజు నీ బతుకు ఆ మబ్బుగాళ్ల మందులోకి మటన్ ముక్క అవ్వబోతుందే. సరే, ఏది అయితే అదే అవుతుంది. ఇక ఈరోజు నిన్ను ఆ దేవుడే కాపాడాలి అని భారమంతా ఆ దేవుడిపై వేసి కార్ దిగింది ఆరోహి. ఫస్ట్ మబ్బు, అబ్బా ఏ ముందురాభాయ్ పోరి, చూస్తేనే పిచ్చెక్కుతుంది. రెండవ మబ్బు, ఆవ్రాభాయ్, ఏ పోరి, నీ ఫిగర్ సూపర్ ఉంది కాని ఆ మొహానికి చున్నినే దరిద్రంగా ఉంది, తీసాయని స్కార్ఫ్ మీద చెయ్యి వెయ్యబోయాడు. ఆరోహి, రేయ్ ఇడియట్, ఇది చున్ని కాదురా, స్కార్ఫ్, స్కార్ఫ్ అంటారు దీన్ని. హే, చెయ్యి వెయ్యకు, అసలే నా ఫేవరెట్ అర్మాని స్కార్ఫ్ ఇది, మరక పడితే మామూలుగా ఉండదు చెప్తున్నా అని మబ్బుగాడి చెయ్యి విసిరికొట్టింది. ఫస్ట్ మబ్బు, నీ పాగల్దానా, ఈరోజు నీ జిందగీ మీదనే మరక పడబోతుంటే ఈ చున్నీ ఒక లెక్క అని మబ్బుగాడు దగ్గరకు రాబోతుంటే రూహీపాప వెనక్కి జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక మబ్బుగాడు భుజంమీద చెయ్యి వెయ్యబోతుంటే రూహీవాడి చేతిని కొరికి ఇంకో మబ్బుగాడ్ని నెట్టేసి పరిగెత్తింది. ఫస్ట్ మబ్బు, ఓలమ్మో, గుంట కొరికేసినాధరో అని పొలికేక పెట్టాడు. వెంటనే రెండవ మబ్బుగాడు పైకి లేచి, ఇయాల దాన్ని వదిలేది లేదురా పా అని రూహి వెళ్లిన వైపు పరిగెత్తారు. అలా పరిగెడుతూ ఏవో పొదల్లాగా కనిపిస్తే అందులోకి వెళ్లి దాక్కుంది మన రూహి పాప. ఈ మబ్బులు దాదాపు రూహి ఉన్న చోటుకి వచ్చి వేరే రూట్ కనబడేసరికి అటుపోయారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని బయటికి వచ్చి పక్కకి చూడగానే షాకయింది. ఒక అబ్బాయి నేలమీద ఒళ్లంతా మట్టితో కింద పడిపోయి ఉన్నాడు. రూహి మెల్లగా అతని దగ్గరకు వెళ్లి హల్లో సార్ అని పిలిచింది. కిందపడి అతడు ఏడుస్తుంటే, హల్లో సార్ అంట, చూడండి మన హీరోయిన్ తెలివి. అతణ్ణి పిలిచినా అటునుండి నో రెస్పాన్స్. రూహి అతని దగ్గరకు వెళ్లి భుజంమీద తట్టి హెల్లో లేవండి అంది. బట్ అటునుంచి ఉలుకుపలుకు లేదు. అలా ఒక 2 నిమిషాలు భుజంమీద తట్టి లేపాలి అని చూసిన నోయూజ్. అప్పుడు చూసింది అతని చెయ్యి గాయం అయ్యి రక్తం కారుతోంది. రూహి అది చూసి అయ్యయ్యో రక్తమని తన ప్యాన్ పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి మట్టిని దులుపుతూ ఉఫ్ఫని ఉదుతూ కట్టుకడుతోంది. హమ్మ, నువ్వు ఎవరివో తెలియదు కాని నేను ఎవరినో కాపాడడానికి వచ్చి ఇప్పుడు నీకి హెల్ప్ చేస్తున్నా. అయినా నా పిచ్చి కాకపోతే మనిషి ఎక్కడైనా బ్లూ కలర్లోకి మారతాడా? అలా ఆ కలర్ రావడం, నేనేదో పొడిచేదానిలా ఎగేసుకుని ఈ టైంలో బయటికి రావడం, నీకు హెల్ప్ చేయడానికో ఏమో అలా ఆ బ్లూబాయ్ కల వచ్చింది అని అతని చేతికి కట్టుకడుతుంది. కింద పడి ఉన్న ఆ అబ్బాయి మెల్లగా కొంచెం కొంచెం తెరిచి తెరవనట్టు కళ్ళు తెరిచి ఎదురుగా చూశాడు. స్కార్ఫ్ కట్టుకుని ఒక అమ్మాయి తన చేతికి కర్చీఫ్ కడుతుంది. బాబుకు ఫుల్ హోష్ వచ్చిందేమో, ఒక్కసారే టక్కున లేచి కూర్చున్నాడు. ఆ అమ్మాయిని తనకి కర్చీఫ్ కట్టిన చెయ్యిని చూసుకుని ఆశ్చర్యపోయాడు. ఆలానే ఒళ్లంతా మట్టి దులుపుకొని చూశాడు. అతని మైండ్లో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న మెదులుతుంది. అసలు బ్లూ కలర్లో ఉండాల్సిన తన శరీరం ఇలా నార్మల్ కలర్లోకి ఎలా వచ్చింది అని. ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. తర్వాత వచ్చే ఎపిసోడ్స్
చాలా అంటే చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అదిరిపోయే స్టోరీస్ మీ ముందుకు తీసుకువస్తాను.